హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లోకేష్ సాయి. సో ఇవాళ వచ్చేసి క్లొత్త బ్లాగ్ ఏంటంటే సరిపోదే శనివారం మూవీకి అయితే వెళ్ళబోతున్నాను. సో ఈ రివ్యూని లాస్ట్ వరకు అయితే చూసేయండి, ఎందుకంటే నేను అక్కడక్కడ మీకు థియేటర్ రెస్పాన్సెస్ అనేవి చూపిస్తాను, ప్రతి సీన్స్ కి ఎలా రియాక్ట్ అయ్యారు అనేది. సో ఈ టికెట్ నాకు వచ్చేసి మీమ్ ఎక్స్ప్రెస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి అయితే వచ్చింది. ఏంటంటే ఈ పేజ్ వాళ్ళు కొత్తగా అయితే స్టార్ట్ చేశారనమాట మీమ్స్ కాంటెస్ట్లో. నేను దాంట్లో అయితే పార్టిసిపేట్ చేశాను. సో నాకు 2 టికెట్స్ అయితే వచ్చాయి. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళబోతున్నాము. థియేటర్ వచ్చేసి ఏషియన్ జ్యోతి థియేటర్ అనమాట. సో అక్కడికి వెళ్ళాక మాట్లాడుకున్నాం. టైం వచ్చేసి 10:30 అయితే అవుతుంది. నాకైతే మార్నింగ్ షో అయితే వచ్చింది, ఫస్ట్ డే ఫస్ట్ షో అనమాట. కూడా ఇలాంటి గివ్ అవే టికెట్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళ పేజ్ని అయితే ఫాలో చేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలాగే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి, మీమ్ ఎక్స్ప్రెస్ ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఫైనల్లీ మనం అయితే ఆర్సీపురంలో ఉన్న ఏషియన్ జ్యోతికి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రన్స్ గేట్ ఇది. గేట్ల నుంచి లోపల రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ ఉంటుంది, ఇక్కడే టికెట్స్ ఇస్తారు. అండ్ ఇక్కడే మనం లోపలికి అయితే వెళ్ళాలి. అది వచ్చేసి కార్ పార్కింగ్. ఇంకా బైక్ పార్కింగ్ వచ్చేసి అటు సైడ్ లోపలికి అయితే వెళ్ళాలి, షెడ్స్ ఉంటాయి అక్కడ. ఇంకా రైట్ సైడ్ లో అయితే పోస్టర్స్ అయితే అతికిస్తారు 4, ఏ సినిమా ఆడితే ఆ సినిమాకి సంబంధించినటివి. సో ఇక్కడ మీకు షోస్ అయితే కనబడుతున్నాయి చూడండి. మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ షో 10:45 అయితే ఉంది. దాని తర్వాత మ్యాట్ని 2:15కి, ఈవినింగ్ అయితే 5:45 అండ్ నైట్ షో వచ్చేసి 9:15కి. మొత్తం 4 షోస్ అయితే ఉన్నాయి. సో లోపలికి వెళ్ళిపోదాం రండి. అలా ఇంకా టికెట్స్ చూపించేసి లోపల రాగానే మనకి రైట్ సైడ్లో కేఫ్టేరియా అయితే ఉంటుంది. ఇక్కడే మనకి పఫ్స్ కానీ స్నాక్స్ కానీ బ్రేక్ టైంలో తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ బయట ఫుడ్ నాట్ అలౌడ్ అంట. ఏంటి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మొత్తం కేఫ్టేరియా. హాట్ బెవరేజెస్ కానీ, కోల్డ్ బెవరేజెస్ కానీ, స్నాక్స్ కానీ, పాప్కార్న్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ చూడండి, కింద అయితే పఫ్స్ అయితే ఉన్నాయి, పఫ్స్ ఇంకా సమోసా. అండ్ వచ్చేసి జెంట్స్ టాయిలెట్ అయితే ఉంది అటు సైడ్ లెఫ్ట్ సైడ్లో. అండ్ ఇక్కడ పైకి వచ్చేసి బాల్కనీ అనమాట. 110 రూపీస్ ఇది టికెట్. అండ్ ఇక్కడ ఫ్యామిలీ సర్కిల్ అయితే 175 రూపీస్. ఇలా మనం అయితే పైకి వెళ్ళాలి. అలా పైకి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వేవ్ అనేది ఉంటుంది బాల్కనీలకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే 110 రూపీస్ ఇది వచ్చేసి. కింద వచ్చేసి ఫ్యామిలీ సర్కిల్ ఉంటుంది, అది వచ్చేసి 175 రూపీస్. చూస్తున్నారు కదా, ఇదంతా బాల్కనీ. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముందు ఇది ఈ థియేటర్ వచ్చేసి ఉట్టి జ్యోతి అయితే ఉన్నింది, తర్వాత ఇది ఏషియన్ వాళ్ళు అయితే కొనుక్కున్నారు. ఇక్కడే కింద సోఫాస్ కూడా ఉన్నాయి, అది కూడా వచ్చేసి 175 రూపీసే. అండ్ ఇంకా దీంట్లో 2 క్లాస్ టికెట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ వచ్చేసి 50 రూపీస్ నేల టికెట్ అది. అండ్ సెకండ్ క్లాస్ ఇది వచ్చేసి మిడిల్లో ఉంటుంది, ఇది వచ్చేసి 80 రూపీస్ అయితే ఉంటుంది. సో మన మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మూవీ టైటిల్ కార్డ్ వచ్చేసి మంచి పాయింట్ మీద అయితే పెడతారనమాట, చాలా బాగుంటుంది. మంచి సిచ్యువేషన్ లో కూడా వచ్చింది టైటిల్ అనేది. అండ్ అలాగే నాని అన్న గురించి చెప్పాలంటే హీ విల్ స్టీల్ ది షో అనమాట. ఆ ప్రెజెన్స్ ని అందరినీ మనల్ని అట్రాక్ట్ చేస్తాడు. చాలా అంటే చాలా బాగా చేశారు. మంచి మాస్ యాంగిల్ కూడా ఉందని మనకి దసరాతోనే ప్రూవ్ అయింది. అలాగే సరిపోదే శనివారంలో కూడా మరొకసారి ప్రూవ్ అయితే చేశాడు. కమింగ్ టు వివేకాత్రేయ గారు, అసలు అంటే సుందరానికి కూడా చాలా బాగుంటుంది సినిమా. అసలు ఎందుకు ఫ్లాప్ చేశారో అర్థం కాలేదు. మీలో ఎంతమందికి ఆ సినిమా కూడా నచ్చుతుందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే వివేకన్న ఈ సినిమాతో తనలో కూడా ఒక మాస్ యాంగిల్ ఉందని చెప్పి ఈ సినిమాతో అయితే ప్రూవ్ చేసుకున్నాడు. చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. అండ్ కమింగ్ టు మ్యూజిక్ పార్ట్, జేక్స్ బీజాయ్ బ్రో అసలు ఎంత బాగా చేశాడు. అసలు ఒక అనిరుద్ధ్, ఒక తమన్, ఒక డిఎస్పి, ఒక జేక్స్ బీజాయ్ అని చెప్పి అయితే అనుకోవచ్చు. నిజంగా మ్యూజిక్స్ అయితే అంత బాగున్నాయి. ఆ బీజిఎం కి అయితే మనకైతే గూస్ బంప్స్ వస్తాయి కొన్ని సీన్స్ లో అయితే. సినిమాటోగ్రఫీ పార్ట్ కూడా చాలా బాగుంది, మురళి గారు చేశారు, చాలా బాగుందండి.
అండ్ ఫైనల్లీ టు ది మెయిన్ పర్సన్ ఎస్జే సూర్య గారు. అసలేం మాట్లాడాలనుకోవట్లేదు. వి షుడ్ కీప్ అవర్ మౌత్ షట్. ఎందుకంటే ఆయన యాక్టింగ్ తో అవతల ఏ హీరో అయినా డామినేట్ చేసేగల స్టామినా, ఆ టాలెంట్ అయితే ఆయనకుంది. సార్, వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ యు ఆర్ ఇన్ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ. మనం చూసుకోవచ్చు, స్పైడర్ కానివ్వండి, మార్క్ యాంటనీ కానివ్వండి, అలాగే వేరే వేరే సినిమాలు ఎక్కడైతే ఉన్నారో నాకైతే నిజంగా ఆయన యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా రామ్ చరణ్ గారి సినిమాలు అయితే ఉన్నారు. గేమ్ చేంజర్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ హిమ్ ఆన్ ది బిగ్ స్క్రీన్. న్యాచురల్ స్టార్ నానియే అసలు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది అనుకుంటే, ఎస్జే సూర్య మొత్తం పోటీ అయితే దిగారనమాట. వాళ్ళిద్దరు కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఎస్జే సూర్య గారి సింగిల్ ప్రెజెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకే ఒక్కొక్కసారి వీలయ్యాలనిపిస్తుంది. చూసుకోవాలి కదండి. సారీ చెప్తే సరిపోతుందా? ఏమన్నా అయ్యుంటే ఫైట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా న్యాచురల్ గా ఉన్నాయి కూడా. ఓవర్ డ్రామాటిక్ లేకుండా స్మూత్ గా వెళ్ళిపోయాయి. నిజంగా చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ షాట్ కూడా చాలా బాగా వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంటర్వెల్ వస్తుందని, కాకపోతే చాలా బాగుంది. షాట్ అనేది చాలా బాగా వచ్చింది. అండ్ హీరో అండ్ హీరోయిన్ కెమిస్ట్రీ అయితే కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. వివేక్ అన్న అయితే చాలా బ్యాలెన్స్ చేశారు. చాలా బాగుంది. హీరోయిన్ ప్రియాంక గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా బ్యాలెన్స్ చేశారు, ఎక్కడ తగ్గకుండా. ఆవిడ రోల్ కూడా చాలా బాగుంది. మంచి క్యారెక్టర్ ఇచ్చారు తనకైతే. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా బాగా వర్కౌట్ చేశారు వివేక్ అన్న అయితే. చాలా అంటే చాలా బాగుంది. అండ్ విత్ ఎ లాస్ట్ నోట్, సినిమా అయితే మాత్రం సూపర్ ఉంది. నిజంగా మీరు ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో గోదావరి వ్లాగ్స్ అయితే వస్తున్నాయి. విత్ ఇన్ 2 days లో అయితే అది వచ్చేస్తాయి. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది అవుట్పుట్ కూడా. ఒకసారి మీరైతే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి. పోయిన వీడియోస్ అన్ని కూడా మీకు టెంపుల్స్ గురించి అయితే చెప్పాను. తిరుమల కానివ్వండి, కంచి కానివ్వండి, అరుణాచలం గురించి కానివ్వండి, పిన్ టు పిన్ అన్ని మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే అందరికి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 3 to 4 వీడియోస్ చూడండి. మీకు కంటెంట్ తప్పకుండా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం అలాగే వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.